3800కి గజంలో డైరెక్ట్ బస్ రూట్ ఫేసింగ్ లో మనకు ఒక ప్రాజెక్ట్ లభిస్తే ఎంత బాగుంటుంది, అది కూడా ఫ్రూట్ ప్లాంటేషన్ తోటి. వరంగల్ హైవేలో ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ ఫార్మ్ ల్యాండ్, అది కూడా క్రాఫ్ట్ వచ్చిన మ్యాంగో గార్డెన్ చూడడానికి వచ్చాము. ఫార్మ్ సైట్ కూడా లీగల్ ఒపీనియన్ ఇవ్వడం అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ వారే చెప్పారు. ప్రజెంట్ నేను వచ్చేసి బచ్చన్నపేట లొకేషన్ లో ఉన్నాను. సిద్ధులగుట్ట విలేజ్ కి వెళ్లే బస్ రూట్ ఫేసింగ్ లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. సో ఈ రోజు మనల్ని ఇన్వైట్ చేసిన వారు ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఇకో వ్యాలే ఫార్మ్స్ కి రావడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ వన్ ఆఫ్ ద పార్ట్నర్ బాజీ గారు మనతో జాయిన్ అయ్యి మరిన్ని వివరాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. టోటల్ కాస్ట్ చూసుకుంటే కూడా 5 lakhs లోనే మనకి 121 square yards కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి ప్రాజెక్టులకి లీగల్ ఒపీనియన్ చూసాను, కానీ ఫార్మ్ సైట్ కూడా లీగల్ ఒపీనియన్ గురించి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వెళ్ళి వెంటనే తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది, మంచి లొకేషన్ లో ఉంది. థ్యాంక్ యూ మేడం. అండ్ ఫార్మ్ ల్యాండ్ క్రాఫ్ట్ వచ్చి మ్యాంగోలు అయితే ఫుల్ గా కాసాయి. ఓకే. సో జనరల్ గా నాకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం నచ్చిందంటే, సో ఫార్మ్ సైట్ అంతా క్రాఫ్ట్ అంతా క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అందరూ ఇస్తుంటారు, బట్ ఒక ఫార్మ్ సైట్ కి లీగల్ ఒపీనియన్ అనేది కొంచెం నేను ఫస్ట్ టైం వింటున్నాను. సార్ నా పేరు సయ్యద్ బాజీ అండి, నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి కంపెనీలో. మేడం గారు నేను పాయింట్ చాలా బాగుంది, ఎందుకంటే వాస్తవానికి చాలా మంది లీగల్ ఒపీనియన్ అంటే ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ కు, ఒక డిటిసిపి లేఅవుట్ కు, ఒక అలాంటి వాటికి చూస్తుంటారు జనాలు చాలా మంది. కానీ ఫార్మ్ ల్యాండ్స్ కూడా ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం కూడా లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. ఫస్ట్ ఈ ల్యాండ్ హిస్టరీస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ లో మన దగ్గర పర్చేజ్ చేసిన కస్టమర్స్ కి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కూడా ఏంటంటే దీని గురించి ఒకసారి పూర్తిగా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. 1964 కాడ నుంచి పహానీలు ఇస్తున్నాం దీంట్లో. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఎన్ని ఎకర్స్ ఉంది సార్? ఇది 10 acres ల్యాండ్ మేడం. ఇది టోటల్ గా ఈచ్ ప్లాట్ వచ్చేసి 121 మేడం. ఒక గుంట. మెయిన్ రోడ్ వచ్చేసి 30 feet రోడ్ ఇచ్చాము. మిగతా సబ్ రోడ్స్ మొత్తం కూడా 25 feet రోడ్స్ ఇచ్చాము. ఒక 5 acres లో మేము ఓన్లీ అచ్చం మామిడి మొక్కలు వేసాం మేడం. ఒక 5 acres లో శ్రీగంధం మొక్కలు వేసాం. వచ్చిన కస్టమర్స్ కి మేము 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ 10 ఎకరాలు 2 భాగాలు ఉన్నాయి. మెయింటెనెన్స్ మొత్తం కూడా 15 ఏళ్ళు కంపెనీదే ఉంటుంది. ఈ 15 ఏళ్ల మెయింటెనెన్స్ లో ఏంటంటే మామిడి మొక్కలు వచ్చిన క్రాప్ మొత్తం కూడా 100% కస్టమర్ కి ఇస్తున్నాం మేము ప్రతి ఇయర్ కూడా. ఈ శ్రీగంధం మొక్కలు ఏంటంటే ఈ 15 ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి ప్రాఫిట్ లో 60% కస్టమర్ షేర్ ఇస్తున్నాం, 40% కంపెనీ షేర్ తీసుకుంటుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ ఉంది, 24/7 సెక్యూరిటీ ఉంది. ఆల్రెడీ ఇక్కడే ఫ్యామిలీ 3 days స్టే చేస్తారు వాళ్ళు. కస్టమర్స్ కి ఎప్పుడైనా విజిటింగ్ వచ్చినప్పుడు వాళ్ళ ప్లాట్ ఉంది కాబట్టి వాళ్ళు చూసుకోవడానికి వచ్చినప్పుడు ఇన్ ఫ్యూచర్ లో ఏంటంటే ఒక 1 day స్టే చేయడం కోసం అని చెప్పేసి అరేంజ్మెంట్ చేస్తున్నాం. వాస్తవానికి ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో ఉన్నది మటుకు ఇది పడేస్తున్నాం మేడం. ఇది ఇలా ఉండదు. ఇక్కడ ఒక G+1 మోడల్ కడుతున్నాం మేడం. అంటే ఆల్మోస్ట్ ఇది మీరు అన్నట్టుగా 75% సోల్డ్ అయిపోయింది లేఅవుట్ అంతా కూడా. 25% ప్లాట్సే ఉన్నాయి. ఇప్పుడు ఫర్దర్ గా ఏంటంటే ఆల్రెడీ దీని ఎక్స్టెన్షన్ కూడా 10 ఎకరాలు పర్చేస్ చేసేసి ఆల్రెడీ అయిపోయింది. మే 1st week 2nd week ఓపెనింగ్ స్టార్ట్ చేస్తాం మేడం వెంచర్. ఈ లోపు ఏంటంటే కొంచెం ఈ స్విమ్మింగ్ పూల్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది, ప్లస్ దీన్ని కూడా కొంచెం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ ద్వారా నేను కస్టమర్ కి తెలియజేసే విషయం ఏంటంటే మన వరంగల్ హైవే కి అతి దగ్గరలో బచ్చన్నపేటకి దగ్గరలో మనకు సిటీ బస్ సర్వీస్ ఉంది మేడం, నెంబర్ 500 ఫ్రమ్ సికింద్రాబాద్ టు బచ్చన్నపేట మేడం. బస్ దిగటం బస్ సర్వీస్ ఉంది. మన వెంచర్ మీద బస్ ఉంది మేడం. సిద్ధులగుట్ట టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి ఏంటంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times బస్ వెళ్తుంది. మన టెంపుల్ కంటే మన వెంచర్ ముందుగా వెళ్తుంది బస్ వెళ్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే కస్టమర్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంది క్లియర్ గా. ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ముఖ్యం. ప్లస్ నేషనల్ హైవే వెరీ నియర్ బై 1.5 kilometer డిస్టెన్స్ నేషనల్ హైవే ఉన్నాం మనం. కాబట్టి ఏంటంటే తీసుకున్న కస్టమర్కి ఏంటంటే ఫ్యూచర్ లో కూడా మంచి రిటర్న్స్ వస్తాయి, ల్యాండ్ వాల్యూ బాగా పెరుగుతుంది, అటువంటి ఇబ్బంది లేదు మేడం. ఈ బచ్చన్నపేట మండల హెడ్ క్వార్టర్ మేడం అది. ఈ మండల హెడ్ క్వార్టర్ సరౌండింగ్ లో ఉన్నటువంటి ఏ వెంచర్ అయినా వెరిఫై చేసుకుని మన వెంచర్ వెరిఫై చేసుకోమని చెప్తున్నాను నేను. అన్నిటికీ రేట్స్ అనేవి కంపేర్ చేసుకోండి. మంది లీస్ట్ ప్రైస్ లో ఉంది, మంచి రోడ్డు బిట్టు, అది జడ్పీ రోడ్డు బిట్టు మంది, ప్లస్ నేషనల్ హైవే దగ్గరలో ఉన్నాం కాబట్టి నేను మరీ చెప్తున్న కస్టమర్స్ కి 1-2 సార్లు మీరు ఎంక్వైరీ చేసుకుని మన దగ్గర రామంటున్నాం. కస్టమర్ వీకెండ్స్ ఎప్పుడైనా సరే ఫ్యామిలీతో వచ్చినా సరే 1 day ఉండడానికి ఫెసిలిటీ ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్లాట్ వాళ్ళు చూసుకున్నట్టు ఉంటుంది. ఒక ప్లాట్ మీరు 121 square yards నుంచి చేశారు అంటే 1 గుంట నుంచి. సో దీంట్లో ఒక 1 గుంట కాస్ట్ ఎంత పడుతుంది సార్? మేడం ఇది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 3,800 per square yard, అంటే 4,60,000 రూపాయలు మేడం ప్లాట్. ఈ 4,60,000 రూపాయల ప్లాట్ కాస్ట్ ఏంటంటే ఒక గుంటాలు వచ్చేసి మనం మామిడి మొక్కలు అయితే మనం 6 నుంచి 7 మొక్కలు మామిడి మొక్కలు ఇస్తున్నాం. ఒక గుంటలో 6 నుంచి 7 మొక్కలు ఇస్తున్నాం. అదే శ్రీగంధం మొక్కలు అనుకోండి 8 నుంచి 10 ఇస్తున్నాం. సో షార్ట్ టర్మ్ ఎంజాయ్ చేయాలంటే ఫ్రూట్స్ ని
మామిడి మొక్కలు బెస్ట్ ఆప్షన్. బెస్ట్ ఆప్షన్. లాంగ్ టైమ్ లో కావాలి అనుకుంటే శ్రీగంధంకి వెళ్ళాలి. సో సార్ ఇప్పుడు చాలా మంది గుంట కాన్సెప్ట్ ఇస్తున్నారు. అదే కాకుండా మీకు ఒకవేళ అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్ ఇంట్రెస్ట్ లేదు అని అంటే మేము స్క్వేర్ యార్డ్స్ లో ల్యాండ్ కన్వర్షన్ చేసి కూడా ఇస్తామని అంటున్నారు కదా. సో ఆప్షన్ ఇక్కడ ఉందంటారా? మేడం మన దగ్గర రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎలా ఉందంటే కస్టమర్ కి నేల కన్వర్షన్ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ప్లాట్ నెంబర్ తో విత్ మ్యూటేషన్ తో సహా ఇస్తున్నాం మేడం. క్లియర్ గా మీకు డాక్యుమెంటేషన్ తో మేము చూపిస్తున్నాను. అండ్ సేల్ డీడ్ డాక్యుమెంట్ ఇది. సేల్ డీడ్ డాక్యుమెంట్ విత్ ప్లాట్ నెంబర్, బౌండరీ కూడా ప్లాట్ నెంబర్స్ మేడం. బౌండరీస్ కూడా ప్లాట్ నెంబర్స్ ఉంటుంది. మీరు కావాలంటే మీరు లింక్ ఇవ్వండి కస్టమర్స్ కి, మొత్తం మీకు వాట్సాప్ చేస్తాను నేను. అట్ ద సేమ్ టైం మళ్ళీ మ్యూటేషన్ కూడా వస్తుంది మేడం క్లియర్ గా మనకు. ల్యాండ్ మ్యూటేషన్ తో సహా ఇస్తున్నాను, నాలా కన్వర్షన్ మ్యూటేషన్ పేపర్ తో సహా క్లియర్ గా ఇస్తున్నాను అన్ని కూడా కస్టమర్ కి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 4,60,000 అన్నారు కదా. సో 4,60,000 లో 121 స్క్వేర్ యార్డ్స్ బ్యూటిఫుల్ మ్యాంగో మొక్కలతోటి. సో ఈ వరంగల్ హైవే లొకేషన్ లో ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని టెంపుల్స్, ఈ సరౌండింగ్ మొత్తం కూడా టెంపుల్ టౌన్ గా డెవలప్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. యాదగిరిగుట్ట, మన కొలను పక్క జైన్ మందిర్, మన వెంచర్ పక్కనే సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయం, ఇంకొంచెం ముందుకు వెళ్తే కౌరవల్లి మలన స్వామి టెంపుల్, అన్ని ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. కాబట్టి మేజర్గా ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బచ్చన్నపేట సెంటర్ పాయింట్ మేడం. ఈ బచ్చన్నపేట నుంచి మనకు ఒకవైపు జనగాం వెళ్తాం 15 కిలోమీటర్లు. జనగాం కొత్తగా డిస్ట్రిక్ట్ అయింది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ జనగాం అనేది. ఈ 15 కిలోమీటర్లు వెళ్లే టైంలోనే మనకు మెడికల్ కాలేజీ, తర్వాత మనకు గవర్నమెంట్ హాస్పిటల్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ ఇటువైపే ఉన్నాయి. ఇంకోవైపు మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే సిద్దిపేట కరీంనగర్ హైవే టచ్ అవుతుంది, కౌరవల్లి మల్లన్న స్వామి టెంపుల్. ముందుకు వెళ్తే కొలనుపాక, ఆలేరు. ఇటు మళ్ళీ ఇంకో సైడ్ వెళ్తే మనకి యాదగిరిగుట్ట వైపు వెళ్తాం. ఇప్పుడు ఆలేరు ఏంటంటే ఇప్పుడు కొత్తగా RRR రీజనల్ రింగ్ రోడ్, దాని సరౌండింగ్ మళ్ళీ రైల్వే రింగ్ ఇస్తున్నారు. ఈ రైల్వే రింగ్ వల్ల ఆలేరు పెద్ద జంక్షన్ కాబోతుంది. ఆల్రెడీ లేటెస్ట్ గా మన ఆలేరు ఎమ్మెల్యే గారు మనకు ఆలేరు టు బచ్చన్నపేట వరకు లోకల్ గా ఉన్నటువంటి కొన్ని వర్క్స్ కూడా శాంక్షన్ చేశారు, నిధులు శాంక్షన్ చేశారు. దాంట్లో భాగంగా ఆల్రెడీ కూడా ఒకటి బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ ఆల్రెడీ కంప్లీట్ అవడం వచ్చేసింది. దారిలో మీకు చూపించాను కదా. కాబట్టి ఏంటంటే డెవలప్మెంట్స్ అనేవి ఫాస్ట్ అప్ అవుతున్నాయి. ప్లస్ సరౌండింగ్ అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్లస్ సిటీకి నియర్ బై ఉన్నాం. వరంగల్ కి హైదరాబాద్ మిడిల్ లో మనం ఉన్నాం. ఇప్పుడు లేటెస్ట్ గా వరంగల్ కి మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేశారు, అది కూడా వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఏంటంటే అన్ని విధాలుగా ఫ్యూచర్ లో డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి తీసుకున్న కస్టమర్ కి రూపాయి కలిసి వస్తుంది. సో ఫైనల్ గా వ్యూవర్స్ కి ఈ ప్రాజెక్ట్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? నేను లైవే చూపిస్తున్నాను మేడం, వాళ్ళకి చెప్పడం కాదు నోటితో. ఇదిగోండి మా వెంచర్ లో ప్లాట్లలో ఉన్న మామిడి చెట్లకి కాసిన మామిడి కాయలు ఇవి. ఒకసారి మీరే చూపించండి కస్టమర్స్ కి ఎలా ఉన్నాయి కాయలు అనేవి, ఏ విధంగా ఉన్నాయి. ఒక్కొక్క ప్లాట్ లో మినిమం 6-7 మొక్కలు వచ్చినాయి, మామిడి మొక్కలు. కస్టమర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను మేడం. తోటలు లేవని బాధపడొద్దు. తోటలు ఒకప్పుడు ఎకరాలలో ఉండేది, కానీ గుంటలలో కూడా మనకు ఇలాంటి మొక్కలు, ఒక తోట ఎంజాయ్ చేసే విధంగా మనకు ఫెసిలిటీస్ ఉంటే, తక్కువ బడ్జెట్లో ఆప్షన్ ఉంటే అస్సలు వదులుకోకండి. కొన్ని మన కోసం చేయాలి. పొల్యూషన్కి దూరంగా ప్రకృతికి దగ్గరగా బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇలాంటి ఒక మంచి లేఅవుట్లు మీ ప్లాట్కి ప్లాట్ ఉంటుంది అండ్ హ్యాపీగా వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. చుట్టుపక్కల లొకేషన్లో ఎవరు ఇవ్వలేని ప్రైస్ మేము ఇస్తున్నాము. హ్యాపీగా మీరు ఓన్ వెహికల్లో రండి, 4 తిరగండి, మా దగ్గరికి రండి, మీకు నచ్చిన చోటే తీసుకోండి. క్లియర్ టైటిల్ అండ్ లింక్ డాక్యుమెంట్ విత్ లీగల్ ఒపీనియన్తో పాటు మేము ఇస్తున్నామని సార్ వాళ్ళు చెప్తున్నారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సార్ నెంబర్ నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేసి మీ విజిట్ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రాజెక్ట్ మాకు చాలా బాగుంది, వెంటనే విజిట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.